జీవితంలో చాలా అనవసరమైన విషయాలకు ఎక్కువ భయపడతాం మనం. నిజంగా భయపడవలసిన చోట మొండి ధైర్యం వహిస్తాం, ప్రమాదం జరుగుతుంది. తీసుకోవలసిన జాగ్రత్త తీసుకో, భయపడక తీసుకోవలసిన జాగ్రత్త తీసుకుని పడుకోవడం. ఎందుకంటే మనస్సులో అదే భయం పెట్టుకుని పడుకుంటే ఇక ఇంట్లో ఒక పాము వచ్చింది, చంపేశారు, లేకపోతే పారిపోయింది, ఏదో చేశారు, వచ్చిందేమో ఉందేమో మంచం కిందే ఉందేమో ఉండే ఉంటుంది అన్నామనుకో, ఈ తెల్లవారు నిద్రటదు నీకు. ఇక అక్కడి నుంచి లైట్ వేయడం కూర్చోవడం, లైట్ వేయడం కూర్చోవడం, పైగా నిన్ను చూసి మాకు కూడా నిద్రట. ఇవన్నీ మన మనస్సులో పేరుకుపోయిన భయాలేమో. మనిషి ఇంట్లో పోతే 6 నెలలు ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకండి ఖాళీ చేయాలి? అసలు ఇంట్లో పోతే 6 నెలలు ఖాళీ చేస్తారా? ఇప్పుడు ఖాళీ చేయడం సాధ్యమేనా? ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఎవడొస్తారండి ఇల్లు మనకి? ఎవడింటో ఉంటామని 6 నెలలు పోయి, ఇది కేవలం భయంతో వచ్చింది ఆచారం. ఎందుకని ఒక మాట ఉంది మామూలుగా, వాళ్ళకి ఇంకా ఎక్కడ పోయారో ఆ ప్రదేశం మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే వస్తే ఏం చేస్తారు? ఆ అమ్మాయి లేపుతారా పడుకున్నవాడిని? ఇదేనమ్మా, కేవలం ఈ భయమే ఈ ఆచారం పుట్టించింది. లేకపోతే ఎందుకండి శుభ్రం కడిగేసావు, పసుపు నీళ్ళు పోసావు, నేను ఖాళీ చేయాలా మీ మొహమాటం కోసం చెబుతున్నా, వారి ఇంట్లో ఉంటాను, నేను అలాగే ఉంటున్నాను, నేను చేయనని చెప్పాను. నేను ఆ గదిలోనే పడుకుంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రేపు పెడితే అక్కడే పడుకుంటాను, నాకేం మొహమాటలేదు, ఏం జరగలేదు, ఇదో ఇలా ఉన్నావు హాయిగా. నా తల్లి నన్ను ఆశీర్వదిస్తుంది. ఒకవేళ రాత్రి వస్తే ఆవిడ నేను కూర్చొని కాఫీ తాగుతాను, నాకేం మొహమాటలేదు. మళ్ళీ వచ్చే సంతోషం అన్నమాట. ఏంటంటే ఏమి చేస్తారండి? బతుకున్న వాడే మన్నేం చేయడం, దెయ్యాలు మన్నేం చేస్తాయమ్మా, పిచ్చి మాటలు. ఇదంతా మన మనసులో పెట్టుకున్న భయం. దాంతో ఇంకా పెంచేశారు. ఇంకో కొంతమంది అసలు ఏడాది పాటు దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవుడు మైలు పడతాడా అండి? దేవుడికి మైలు ఏమిటాయా? నీకు మైలు కానీ దేవాలయంలోకి వెళ్ళద్దు, గుళ్ళోకి చూడదు. ఎన్ని మానేసేది? ఎగ్గొట్టడానికి ఏదో వంక కావాలి మనకి. ఏడాది పాటు గుళ్ళోకి వెళితే దక్షిణ ఎక్కలేదు, పూజలు అక్కర్లేదు, ఇంటూ తినేసి పడుకో. ఏడాది పాటు అన్నం మానేయమనే ఆచారం లేదే, మనం ఉండలేం కదా. తండ్రి పోయిన వాడిని, తల్లి పోయిన వాడిని ఏడాది పాటు అన్నం మానేమని చూస్తాను, దమ్ముంటే, అంత ప్రేమ ఉంటే. మినపరొట్టి మాండవు, కాఫీ మాండవు, విస్కీ తాగేవాడు అది మాండవు, గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు వీడు. అన్ని భయాల మీద రకరకాలుగా ఏర్పడిన ఆచారాన్ని ఇంకా పిక్కా పట్టేసేసి వాటిని అమలు చేస్తాం మనం. అంతగా నీకు ఏదైనా శంక, ఒక్కోసారి కొన్ని శంకలు ఉంటాయి, నక్షత్రం దోషం, వారం దోషం, ఆ గది కొద్ది రోజులు తాళం వేయమన్నారు, అంతకుమించి అక్కర్లేదు. అది కూడా నీ భయం కోసమే, ఏమి జరగదు. అంటే భయంలో ఉంది మొత్తం అంతా. అందుకని ఏదైనా విషయం నీకు వచ్చినప్పుడు యుద్ధం, ఇప్పుడు ఉత్తరుడికి యుద్ధం వచ్చింది, రేపు ఇంకోటి రావచ్చు, ఎక్కువ భయపడక. ప్రతిదానికి మనం ఏమనుకో, వాడు వచ్చి మనం ఏమైనా చేస్తాడు, ఆ వచ్చేవాడు కూడా మనిషి, వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఏమన్నా, భగవంతుడు 3వ కాలు ఇవ్వలేదు వాడికి పెళ్ళం పెట్టులు ఉన్నారు. మనం ఏమైనా చేస్తే వాడిని ఏం చేయలేమండి,